మనకి శివాజీ గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు మీరు ఎలా స్పందిస్తారు? అమ్మ, ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మన శంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బి నుంచి జెడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బి నుంచి జెడ్ వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే నా పద్ధతి ఏంటంటే నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా. సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా మా తరపున రాజాసాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని. సో నయనతార గారు ఒకసారి వస్తేనే మనం ఎగ్జైట్ టైం. ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ. ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది. సో నయనతార గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మాకు ఆగస్ట్ సెప్టెంబర్లో 2 నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది. సో డిస్టర్బ్ అయితే ఆవిడ 1.5 month హైదరాబాద్లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు. పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ. ఇంకా ఆవిడ పిల్లల్ని వదిలి ఉండలేరు. ఒక 1 day అయినా 2 days అయినా వెంటనే. సో 1.5 month ఇంటికి దూరంగా ఇక్కడ వచ్చి ఉంటాం అనేది నిజంగా నయనతార గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ. ఆవిడే సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకని నువ్వు చెప్పగానే నేను చేసేసాను, నాకు అర్థం కాలేదండి ఆవిడ. సో నాకు అదొక రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయింది. సో నయనతార గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది. సో మళ్ళీ నయనతార గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది. సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు, బాగుంటుంది.